పెట్టుకుని ముందుకెళ్దామని ఉద్దేశంతో ఎన్నాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలి. ఇప్పుడు ఈరోజు 100వ రోజేనా? ఈరోజు నాకు తెలిసి 100వ రోజు. 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇక్కడి నుంచి ఎవ్రీ వీక్ ప్రెస్ మీట్లు, ఎవ్రీ వీక్ డెవలప్మెంట్లు, ఎవ్రీ వీక్ సమస్యల మీద మనం ముందుకెళ్ళటం, విషయాలన్నీ మాట్లాడుకోవటం, మీ నుంచి కూడా ప్లస్ ఆర్ మైనస్ మీరు కూడా ఏదైనా నన్ను క్వశ్చన్ చేయాలి. ఇది నుంచి క్వశ్చన్ చేస్తే మీకున్న డౌట్లని నేను తీర్చాలి. అలాగే ప్రజల పట్ల కానీ మీ గ్రామాల పట్ల కానీ, అలాగే ఇంటర్నల్ పార్టీల విషయాలు కానీ, అలాగే ప్రభుత్వపరమైన అంశాలు కానీ, అలాగే జిల్లా సంబంధించిన అంశాలు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజ్ అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, ఏదైనా ఎవరైనా మీరు ఏదైనా అడగొచ్చు అన్నట్లు. ఇది నేను చిన్న ప్రశ్న చెప్పగలుగుతాను. ఏదైనా మీరు అడగచ్చు ఓపెన్గా పత్రికా విలేకరులు. బిగిన్ చేస్తాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మంత్రివర్గ ఎమ్మెల్యేలకి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం తరఫున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే 100 రోజులు ఒక సుపరిపాలన అందించిన ఈ సందర్భంలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. ఇక బాపట్ల నియోజకవర్గానికి నేను ఇప్పటికి 100 రోజులు ఎమ్మెల్యేగా 100 రోజులు పూర్తి చేసుకున్నా. ఈ సందర్భంలో నా తోటి సహచరులు మండల పార్టీ ప్రెసిడెంట్లు కానివ్వండి, మహిళా ప్రెసిడెంట్లు కానివ్వండి, అలాగే జిల్లా సెక్రటరీలు కానివ్వండి, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నన్ను గెలిపించిన ప్రజలు కానివ్వండి, వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యేగా నేను చేసిన కార్యక్రమాలు, తెలుసుకున్న విధి విధానాలు, ఇక నుంచి ముందు ఎలా నడవాలి, ప్రజలకు ఎలా అందుబాటులో ఉండాలి, పార్టీ శ్రేణులకు ఎలా అందుబాటులో ఉండాలి, సమస్యల మీద నేను ముందుకి ఎలా వెళ్ళాలి, అలాగే మన జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, మన ఎస్పీ గారు కానివ్వండి, అలాగే మున్సిపల్ కమిషనర్లు కానివ్వండి, పనిచేసే విధానాల మీద ఇప్పటిదాకా నేను చేసిన విధానాల మీద అన్నీ మీకు చాలా విషయాలు పత్రికా విలేకరులు అందరికీ తెలుసు. దాని మీద మీరు కూడా ఏదైనా ప్రశ్నలు అడిగితే నేను సమాధానం చెప్పడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎవ్రీడే మార్నింగ్ 8 గంటల నుంచి 11 గంటల దాకా పార్టీ ఆఫీస్లో నేను సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర ఈ 5 రోజులు ఎవ్రీడే 3 hours 8 to 11 అందుబాటులో ఉంటానని. అలాగే ఈ 5 రోజుల్లో 3 రోజులు బాపట్ల పార్టీ ఆఫీస్లో అందుబాటులో ఉండటం, అందులో సోమవారం, మంగళవారం టౌన్కు సంబంధించిన సమస్యలు కానివ్వండి, ప్రజలకి కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కేడర్ కానివ్వండి, సోమవారం, మంగళవారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకే అందుబాటులో ఉంటానని, అలాగే బుధవారం వచ్చేదానికి బాపట్ల రూరల్ సంబంధించి రూరల్ పార్టీ ప్రెసిడెంట్, అలాగే పార్టీ సిబ్బంది కానివ్వండి, అలాగే ప్రజలు కానివ్వండి, సమస్యలు కానివ్వండి ఎవ్రీ వీక్ వాళ్ళకి అందుబాటులో ఉంటానని, అలాగే గురువారం కర్లపాలెం పార్టీ ఆఫీసులో, ఎవ్రీ శుక్రవారం పిట్లవానిపాలెం పార్టీ ఆఫీసులో 8 to 11 అందుబాటులో ఉంటానని, అలాగే ఎవ్రీ వీక్ ఏదో ఒక రోజు కానీ 2 రోజులు కానీ పత్రికా విలేకరులకు కూడా సమావేశాలు ఏర్పాటు చేసి అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా
వారానికి ఒక్కరోజు, అది మోస్ట్లీ సాటర్డే అనుకుంటున్నా, 6 నుంచి ఉదయం 6-7 గంటల నుంచి సుమారుగా 9-10 గంటల వరకు ఒక గ్రామాన్ని దర్శించడం కానివ్వండి, పట్టణంలో ఒక వార్డు దర్శించడం కానీ ఎవ్రీ వీక్ ఒకరోజు చేసే విధంగా ఆ రోజు ఆ సోమవారం పొద్దుని నాతో అధికారులు కానీ పార్టీ శ్రేణులు కానీ ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళకు కూడా ఈ సమస్యల మీద కానివ్వండి, పార్టీ కేడర్కి సంబంధించి కానివ్వండి, వాళ్ళకు కూడా ప్రతి సాటర్డే మార్నింగ్ 6-7 గంటల నుండి సుమారుగా 10 గంటల వరకు ఒక 3 to 4 అవర్స్ కార్యక్రమం చేపడతాం కానివ్వండి, ఏదైనా శ్రమదానం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమంలో డైరెక్ట్గా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉంటానని ఈ సందర్భంగా నా షెడ్యూల్ మీకు తెలియజేస్తున్నా. అది నేను రేపటి నుంచే స్టార్ట్ అవుతా. ఆదివారం వచ్చేసరికి ఆదివారం నేను ఎవరికి ప్రజలకు కానీ వీళ్ళకి కానీ అందుబాటులో ఉండను. ఏదో పని మీద బయటకు వెళ్ళడం జరుగుతుంది, ఎమర్జెన్సీ అయితే తప్పించి. ఇలా వారానికి 6 రోజులు ఒక ఎమ్మెల్యేగా ప్రజలకి, పత్రికా విలేకరికి, అధికారులకి సమస్యల మీద కానివ్వండి, అభివృద్ధి మీద కానివ్వండి, వీటికి అన్నిటికీ నేను అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, రాబోయే 5 ఏళ్ళు ఇలా ఉండటానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను. అట్లాగే ప్రజలు గెలిపించినందుకు అందరికీ ఒక మంచి సుపరిపాలన అందించాలని, అది మున్సిపాలిటీ వ్యవస్థ అవనివ్వండి,